నేను ముత్తం సాంపయ్యను. నేను అక్కింపేట గ్రామంలో మన గ్రామ అభివృద్ధి కోసము నేను రాజకీయం చేసిన కాడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మన గ్రామంలో మంచినీటి కొరత ఉన్నప్పుడు మన శ్రీరాములకుంటలో బావి శాంక్షన్ చేయించి తవ్వడం జరిగింది. మరియు ట్యాంక్కి బోర్లు కూడా నర్సరీ బోర్లు వేసి ఊరికి నీళ్ళ సమస్య లేకుండా అప్పుడు చేయడం జరిగింది. మిషన్ భగీరథ పేరుతోటి కోట్ల రూపాయలు గవర్నమెంట్లో బిల్లులు ఇప్పించుకున్నారు, కానీ ఇంతవరకు ఆ నీళ్ళ చుక్క ఊళ్ళు ఎవరు తాగుతలేరు. ఆ పైప్ లైన్లని ఇప్పించుకున్నారు. మేము వేసిన పైప్ లైన్లే, పాత లైన్లే, మేము తప్పించిన బావి నీళ్ళే, మళ్ళీ ఊరంతా మేము వేసిన బోర్ నీళ్ళే అందరూ తాగుతారు ఇప్పటి వరకు. అది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినాయే. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు జయశంకర్ గ్రామం మేము సీఎంను తీసుకొస్తామని అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కింపేటకు వచ్చి జయశంకర్ గ్రామానికి ఒక అంబేద్కర్ విగ్రహం పెడతామని ఒక 100 కొబ్బరికాయలు కొట్టి విగ్రహం పెడతామని పోయింది, కానీ వాళ్ళు విగ్రహం పెట్టలేరు. మళ్ళీ మేము అప్పుడు కొండమల్లి అడగగా ఆయన విగ్రహం కొనిస్తే ఆ జయశంకర్ విగ్రహం కూడా మేమే పెట్టడం జరిగింది. మేము పెట్టించిన విగ్రహానికే వాళ్ళు దండలేసిపోతాను తప్ప జయశంకర్ గ్రామంలో వాళ్ళు చేసింది ఏం లేదు. శివనం కట్టిస్తామన్నారు, అదన్నది అన్నది ఏది లేదు. స్కూల్ బిల్డింగ్లు కూడా మేము మా హయాంలో మేము నిర్దేశం చేయనున్నప్పుడు కట్టిన బిల్డింగ్లే. వాళ్ళ గవర్నమెంట్లో ఒక బిల్డింగ్ కూడా ఏదిగా శాంక్షన్ చేయలేదు, కట్టేయలేదు. మరియు మా జయశంకర్ గ్రామంలో ఎన్నో మంత్రులు వాళ్ళు వచ్చి ఇది చేస్తాం అది చేస్తామన్నది ఏ ఒక్క పని కూడా చేయలేదు. మేము రక్షబండ కార్యక్రమంలో మా ఫస్ట్ జయశంకర్ గ్రామానికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము సమస్యలను చెప్పుకుంటే, మీ సమస్యలు ఈ జయశంకర్ గ్రామంలో ఏం లేవు కాబట్టి నేను మీకు రెవెన్యూ గ్రామం అడుగుతాను, నేను మా గవర్నమెంట్ వస్తే రెవెన్యూ గ్రామం చేస్తాను, మీ గ్రామం దత్తత తీసుకుంటానని మా ఫస్ట్ రక్షబండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాది బ్యాట్ గుర్తు. గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నన్ను కనుక మీకు గెలిపించేది ఉంటే నేను చేయబోయే పనులు ఏంటంటే, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమంలో మాకు మాట ఇచ్చిండు దత్తత తీసుకుంటానని. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే గారి సహకారంతో రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి మా గ్రామాన్ని దత్తత గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పుకుంటూ, ఇప్పుడు మా అక్కింపేట గ్రామంలో ప్రతి ఒక్క ఏ సమస్యలున్నా కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించడం జరుగుతుంది. పింఛన్ లేని వారికి పింఛన్లు, కంపల్సరీ టెంపుల్. ఇప్పుడు మా రామాలయంలో మేము మన రామాలయ కమిటీ చైర్మన్గా కొన్నిసారి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకుంటే రామాలయంకు 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసి రామాలయం కూడా వర్కులు నడుస్తున్నాయి. ఇంకా రామాలయం సారారాలు అయినాయి. కళ్యాణ మండపము ఒక 22 లక్షలతో ఇంకా కళ్యాణ మండపం కూడా కట్టడానికి రెడీలో ఉన్నారు. మేము కాంట్రిబ్యూషన్ కోసము 50 లక్షలు 10 లక్షలు కాంట్రిబ్యూషన్ కట్టాలని ఎండమెంట్ వాళ్ళు చెప్తే దానికోసం చందాలు వసూలు చేస్తే ఆ పైసలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా మంత్రి గారు కాంట్రిబ్యూషన్ లేకుండా మాకు 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 10 లక్షల కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తే 15 లక్షలు అయినాయి. వాటిని పెట్టి ఇప్పుడు మేము శివాలయం కట్టుకుంటాము. అది బ్రహ్మాండంగా ఒక 1 కోటి రూపాయల వరకు శివాలయం కట్టడానికి ముందుకు పోతున్నాము. ఆ శివాలయం కూడా మేము ఉగాది వరకే శివాలయం శివుణ్ణి ప్రతిష్ట, రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ట చేసుకుంటాము. నాకు కనుక గెలిపించేది ఉంటే గ్రామ అభివృద్ధికి మా పిల్లలకు కూడా క్రికెట్ గ్రౌండ్ చాలా ఇక్కడ మా ఊళ్ళో పిల్లలు చాలా మంది ఉన్నారు. గ్రౌండ్ కావాలని కోరడం జరిగింది. వారికి కూడా మరి మన ఎమ్మెల్యే గారి సహకారంతో, మన రేవంత్ రెడ్డి సహకారంతో దత్తత గ్రామం తీసుకుంటా అన్నాడు కాబట్టి పిల్లలకు గ్రౌండ్ ఏర్పాటు చేస్తాము. ప్రతి ఒక్క వాడవాడ సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్, పింఛన్లు ఏదైనా కూడా మహాలక్ష్మి పథకం 2500 కానీ దత్తత తీసుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు కాబట్టి అందరికీ కూడా పనులు చేస్తానని నేను అందరికీ చేతులెత్తి మొక్కుంటూ నా బ్యాటు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాను. రెవెన్యూ గ్రామం అయిందని రెవెన్యూ గ్రామం అయిందని చెప్పు, నువ్వైనా చెప్పు.